ఆమె యొక్క పేరు సుశీల సుజిత్ కుమార్. నేనే ఆ సుజిత్ కుమార్. సార్, నా యొక్క వైఫ్ దీపావళికి మరుసటి రోజు వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళాలని సడన్ గా డిసైడ్ చేసింది. అమ్మాయి, టిఫిన్ చాలా బాగా చేసావమ్మా నువ్వు. ఎక్కడ టేస్ట్గా ఉంది? మొత్తం అంతా ఉప్పే. కానీ నాకు అంతా బాగుంది. తర్వాత అత్తయ్య అమ్మని గౌరవని చూడాలి. వెళ్ళేసిరా, కానీ సుజిత్ దగ్గర ఒక మాట చెప్పు. ఖచ్చితంగా చెప్తాను అత్తయ్య. ఈ రోజు నైట్ వంట చేయొద్దు అత్తయ్య, నేను చూస్తాను. అలాగే, కానీ సాయంత్రం త్వరగా రా. సర్లే. నా దగ్గర చెప్పకుండా తను ఆ రోజు వెళ్ళిపోయింది సార్. ఆ తర్వాత ఈవినింగ్ తన దగ్గర నుండి కాల్ వచ్చింది. చెప్పు, అంతా ఓకేనే కదా? ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయావు, సడన్ గా రేపు వస్తున్నా అన్నావు కదా, అంతగా అడిగా. సుజిత్, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. అమ్మ పిడివాతంగా ఉంటుంది. నేను రేపు వస్తాను. నిన్నే ఇంట్లో నుండి బయలుదేరాని తను నాకు కాల్ చేసింది, కానీ ఇప్పటి వరకు తన ఇంటికి రాలేదు. తన ఫోన్? సార్, అది స్విచ్ ఆఫ్ లో ఉంది. అవును సార్, నిన్న ఇక్కడి నుంచే బయలుదేరాడు. ఎప్పుడు వెళ్ళింది? వాళ్ళు నిన్న ఈవినింగ్ బయలుదేరి వెళ్ళారు సార్. అమ్మ లేట్ అవుతుంది, నేను బెదలుతాను. అరే, ఇంకొకటి తినమ్మా. అరే, తినమంటున్నాను, ఎందుకు ఇప్పుడు లేస్తున్నావు? లేట్ అవుతుంది, వెళ్తున్నానమ్మా. నేను వెళ్ళి వచ్చాక కాల్ చేస్తాను. సర్లే? జాగ్రత్తగా వెళ్ళేసిరా. పెళ్లి తర్వాత మొదటిసారిగా వచ్చింది. ఈ ఒక్క రాత్రి ఉంటానని చెప్పింది. అమ్మ నాతో ఉండు అని చెప్పి పిడివాదం పట్టుంది. కానీ మీ కూతుర్ని మీరే ఉండమని చెప్పారంట కదా, ఆ మాట నిజమేనా? అవును సార్, ఒక కంప్లైంట్ కూడా చెప్పలేదు సార్. నా కూతురు దొరుకుతుంది కదా. ఇటు చూడు. లే. సూపర్ సార్, సూపర్. లోపలికి వెళ్ళండి, నేను ఎంజాయ్ చేయండి సార్. వెళ్ళండి, మొత్తం రెడీగా ఉంది. వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏంటి సార్, ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. నమస్తే సార్. చూసావా, మనల్ని వెతుకుంటే ఎవరు వచ్చారు? తన వల్ల మీకేం ఇబ్బంది ఉండదు సార్. మొత్తం మంది ఇచ్చాం, మీరేం దిగులు పడకండి. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. సార్, ఇది కొంచెం చూడండి సార్. అమ్మాయి అంధేరి వెళ్ళింది, కానీ తన ఫోన్ పోయి మురివిల్లా యాక్టివ్గా ఉంది. మోరివిల్లా? సార్, మోరివల్లి ఎందుకంటే తను వెళ్ళాలి? చాలా సేపు తన కోసం వెయిట్ చేశాం. నాకిది ముందే తెలుసు, ఈ అమ్మాయి వల్ల ఈ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయని. కానీ వీడే వినలేదు. అది ఎక్కడైనా పారిపోయి ఉంటుంది. అవును, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అదంతా ఏం కాదు ఇన్స్పెక్టర్. ఆయనకి వయసు అయిపోయింది, అందుకే పిచ్చితనంగా మాట్లాడుతున్నాడు. సార్, వాళ్ళు మురివారికి వెళ్ళడానికి ఏ కారణం లేదని వాళ్ళిద్దరూ చెప్తున్నారు సార్. వాళ్ళ ఫోటోలు హాస్పిటల్కి పోలీస్ స్టేషన్గా పంపించారు. ఇంతవరకు ఏ సమాచారం లేదు సార్. సుశీల తన పేరెంట్స్ ఇంటి నుంచి అంధేరికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మురివాల్ స్టేషన్కి వెళ్ళింది. మురివాల్ సెక్షన్లో ఉన్న అన్ని రిక్షా వాళ్ళని, అక్కడున్న బస్సెస్, టాక్సీస్ అందరినీ విచారించండి. తర్వాత సుశీల పేరెంట్స్ ఇమ్లా సుడి వాళ్ళ కాల్ రికార్డ్స్ ని తీయండి. నా డైరీ కనిపించట్లేదు. అది ఎక్కడుంది? ఇన్ని రోజులు ఇక్కడే కదా ఉండేది. దాన్ని ఎక్కడ పెట్టావో చెప్పు. ఎందుకు నన్ను అరుస్తూ ఉన్నారు? ఇంట్లో మీ కోడలు కనపడకుండా పోయింది. మీకు ఇప్పుడు డైరీ అయినా ముఖ్యం? ఏంటి కోడలా? ఈ ఇంటికి తను కోడలా? నువ్వు పెళ్లి చేసుకుని వచ్చేస్తే తను కోడలు అయిపోతుందా? అసలు అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసావా? ఏ ఫ్యామిలీయో తెలుసా? అది ఎక్కడికి పారిపోయిందో వెళ్ళి వెతుకోండి. సుచిత, సుచిత, నువ్వు తిరిగి వచ్చేసావా?
సుజి సుజి నువ్వు వచ్చేసావా? అమ్మా అమ్మా సుజి వచ్చేసిందమ్మా. అమ్మా సుజి బుధవారం నుండి ఏ అమ్మాయి మిస్సింగ్ కేసు ఫైల్ అవ్వలేదు సార్. టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. మీరు చెప్పినట్టుగానే సుశీల కాల్ రికార్డ్స్ తర్వాత తన భర్త సుజిత్ వాళ్ళ అత్తామామల కాల్ రికార్డ్స్ కూడా చెక్ చేశాం. సందేహపడే విధంగా ఏమీ లేదు సార్. కానీ ఒక్క విషయం, ఏంటది? సుజిత్ 3 నెలలుగా ఈ నంబర్కి ఏ కాల్ చేయలేదు. పోయిన వారం 3 సార్లు కాల్ చేశాడు, అది కూడా హార్డ్ అవర్స్లో 8 గంటలప్పుడు. ఎవరి నంబర్? ట్రాన్సమ్ నెంబర్లోనే ఉంది సార్. ఎవరిదని కలిపి? మీరు డయల్ చేస్తున్న నంబరు ప్రస్తుతం బిజీగా ఉంది. కాసేపు ఆగాక ప్రయత్నించండి. తారిక్, నా యొక్క కొలీగ్. నువ్వు వాడికి ఫోన్ చేసావా? సార్ నేనెందుకు కాల్ చేయాలి? పొద్దున్న 8 గంటలకి నీ ఫోన్ నుంచి తన ఫోన్ కి కాల్ వెళ్ళింది. నువ్వు ఫోన్ చేయకపోతే ఎవరు చేశారు? సార్ నమ్మండి, నేను అతనికి కాల్ చేయలేదు. మేము రోజు ఆఫీస్ లో కలుస్తాం. పైగా నేను ఎందుకు కాల్ చేస్తా వాడికి? కాల్ చేయాలి. తారీఖు ఇంటికి వచ్చాడా? అందరూ ఇంటికి వచ్చారు సార్. నా పెళ్లి తర్వాత అందరూ పార్టీ ఇవ్వమని కోరారు. సార్ మీ వైఫ్ని ఇంట్రడ్యూస్ చేయరా మాకు? ఆహా, ఫైనలీ మీట్ ద మై లవ్ ఆఫ్ ద లైఫ్, మై వైఫ్. నమస్తే వదినా. హలో, మాషాల్లా మీరు చాలా అందంగా ఉన్నారు. నేను సమీరా. ఇదిగో ఈయనున్నాడు కదా, ఈయన భార్య అని. యా, పలు కాంపిటీషన్ లో పాల్గొని నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను నా బంగారు కొండ. ఏంటి, వదిన కనిపించట్లేదా? వదిన కనిపించకుండా పోయిన విషయం మాకు నిజంగా తెలియదు సార్. సుజిత్ నీకు కాల్ చేశాడా? మాకి దొరికిన కాల్ రికార్డ్స్ ప్రకారం పొద్దున్న 8 గంటలకు కాల్ చేశాడు నీకు. అవును సార్, సుజిత్ నాకు ఫోన్ చేసిన మాట నిజమే. ఆ సుజిత్. హలో, నేను సుశీల మాట్లాడుతున్నాను. ఓ వదినా, అంతా ఓకేనా వదినా? అంతటిని ఓకేనే. ఒక్క కారణంగా నేను మీకు కాల్ చేశాను. ఏంటి కారణం? సార్ ఏంటని అడిగే లోపే వదిన ఫోన్ పెట్టేసింది సార్. ఆ తర్వాత ఫోన్ చేశారా? మళ్ళీ 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారు సార్. తారీఖు ఇప్పుడంతా నాకు నిండా నర్వస్ గా ఉంటుంది. చాలా టెన్షన్ గా ఉంటుంది. నేను సుజిత్ తో మాట్లాడినా? లేదు, ఆయనకి ఏది తెలియవద్దు. ఆయన టెన్షన్ ఇవ్వద్దు. కానీ చెప్పేదని నమ్ముతున్నారా అని తెలియలేదు. మీరు నన్ను అర్థం చేసుకుంటారని కాల్ చేశాను. నాకొక్క డిప్రెషన్ అవుతుంది. సరే, నేను సుజిత్ కి ఏం చెప్పను వదినా. సరే ఇప్పుడు చెప్పు, అసలు నీ సమస్య ఏంటి? నేను మీకు తర్వాత కాల్ చేశాను. సర్లే, తర్వాత కాల్ చేశాను. బాయ్. సార్ 2 రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసింది. కానీ అప్పుడు కూడా తన ప్రాబ్లం ఏంటో నాకు చెప్పలేదు. నెట్వర్క్ ఇష్యూ అనుకున్నాను సార్. హలో వదినా, నీ మాటలు నాకు వినిపించట్లేదు. నాకు ఒక విషయం పూర్తిగా అర్థం కాలేదు. ఆవిడ డిప్రెస్ గా ఉంటే ఎందుకు నీకు కాల్ చేశారు? అయ్యో, ఆ విషయం నాకు అర్థం కావట్లేదు సార్. సునైనా, ఎస్ సార్. తారిక్, సుజిత్ ఇంకా నువ్వు మీరందరూ క్లోజ్ అంటున్నారు. మేమందరం మీ పాత ఫ్రెండ్స్. కొన్ని రోజులుగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ఏంటా విషయం? యాక్చువల్లీ సార్, 2 సంవత్సరాల ముందు ఒక అమ్మాయి వచ్చింది. తన పేరు సమీరా. తారీఖు, సుజిత్ వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ఇష్టపడ్డారు. తను నా కోసమే ఆఫీస్కి వచ్చింది. ఊరుకోరా, తను నీ కోసం కాదు నా కోసం వచ్చింది. సుజిత్, ఇలా చూడు, తను నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. వావ్, కంగ్రాచులేషన్స్. అప్పుడప్పుడు కాఫీ టైంలో వాళ్ళిద్దరు మీట్ అవుతారు. తారిక్ అప్పుడప్పుడు చెప్తాడు తిన్నే పెళ్లి చేసుకుంటానని. అంత ఎక్కువగా వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉంటారు. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారా? లేదు సార్, తారిక్ పెళ్లి చేసుకుంది వేరే అమ్మాయినే. ఇదిగో తినరా, తిను. అవే ఇప్పుడు ఎందుకు స్వీట్ పెడుతున్నావు? నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఇగో ఇచ్చుడు. అరే వదిన, చాలా అందంగా వావ్, ఉంది. ఎలా ఉంది తను? అమ్మాయి చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉంది కదా తను. చివరిగా నేను అడుగుతున్నాను, నిజం చెప్పు. ఆ అమ్మాయికి నువ్వేనా కాల్ చేసావు? ఇదంతా నీ ప్లానేనా? ఇలా చూడు, నీ వైఫ్కి ఏదైనా సమస్య? సార్ మీరు చెప్తున్నట్టు ఏం కాదు సార్. సార్ మేము కలిసిన మొదటి రోజు నుండి అతనికి నాకు పెద్ద సమస్యలే. ప్రాబ్లం నాతోనా? నువ్వేరా ప్రాబ్లం. నేను నీకు చెప్పాను కదరా, సమీర అంటే నాకు ఇష్టమని. అయినా కానీ నా గురించి తన దగ్గర చాలా తప్పుడుగా చెప్పి పెట్టావుగా. సుచి దగ్గర కూడా చెప్పావు కదరా, తను నా యొక్క వైఫ్. ఎందుకురా నీకు? రే పిచ్చ, నీకు ఏం మాట్లాడుతున్నావు? నేను సమీరాని కన్విన్స్ చేయలేదు. నేను సమీరాని ప్రేమిస్తున్నా. నువ్వు ఎవ్వరికి విలువ ఇవ్వవు.
సంతోషంగాను చూసుకోవు. కానీ నీకోసం అందరూ కష్టపడాలి, ఆలోచించాలి, ప్రేమగా చూసుకోవాలి, అంతేగా? నీ బాధ భరించలేక వదిలి నిన్ను వదిలేసింది. ఏం చెప్పావు నువ్వు? ఏయ్, ఏయ్, వదిలి చైతన్య, నీకు తనకి ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ని నువ్వు గ్రహించలేదంతే. వదిలి నాకు ఫోన్ చేసి నువ్వు తనని చూసుకోలేదని చెప్పింది. అందుకే తను పారిపోయింది. ఎందుకు ముందే చెప్పలేదు నాకు? సరే, ముందే ఎందుకు చెప్పలేదంటే వీడు ఏదో ఒకటి సార్, చేస్తాడు వాడు సార్. అబద్ధం చెప్తున్నాడు. నిన్ను చంపకుండా వదలరా రేయ్? అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్తున్నాడు సార్. ఆ? మీకు ఆటలాటగా ఉందా? ఇది పోలీస్ స్టేషన్. మళ్ళీ ఇంకోసారి చేశారని జైల్లో వేస్తాను. నువ్వు లేకపోతే వైఫ్ని ఎవరు చూసుకుంటారు? బయటికి తీసుకెళ్ళండి వీడిని. చెప్తున్నాం కదా, సార్. బయటకు వెళ్ళండి. యాదవ్, వాడి మీద నిఘా పెట్టండి. వాడి కాల్ రికార్డ్స్ కావాలి. ఓకే సార్. సండే చెప్పు. ఓకే, నేను చూసుకుంటాను. సార్, సండే నాకు ఫోన్ చేశాడు. ఒక ఆటో డ్రైవర్ సుశీల్ అని బోరివెల్లిలో హార్డ్వేర్ షాప్ దగ్గర వదిలిపెట్టాడట. హార్డ్వేర్ స్టోర్ దగ్గర. ఇదిగో శీలా, నీ డబ్బులు తీసుకో. ఏంటి బాగా సన్నపడిపోయావు? దీంతో పాటు మీరు 3వ కస్టమర్. చూసి నడుచుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఇలా చెప్తున్నాను. వెళ్ళండి. ఏమైంది సార్? ఈ అమ్మాయిని ఏమైనా చూసారా? ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? తెలుసు సార్. నీకెలా తెలుసు? సార్, హార్డ్వేర్ కొట్టుకి లేడీసులు రావడం చాలా తక్కువ సార్, అందువల్లే గుర్తుపట్టాను. చెప్పండమ్మా, ఏం కావాలి? సింపుల్ గా ఒక ట్యాబ్ కావాలి. ఉందమ్మా. బ్రాండ్ కావాలా, లోకల్ కావాలా? బ్రాండెడ్ చూపించండి. తను ఎందుకు వచ్చింది? అవును సార్, ట్యాప్ కోసం వచ్చారు, వెళ్ళిపోయారు. సార్, సుశీల కేసు గురించి ఏ ఎవిడెన్స్ దొరకలేదు. పక్కనున్న హార్డ్వేర్ స్టోర్స్ అంతా విచారించారా? ఎస్ సార్, కొట్లన్నిట్లోనూ అడిగాము. ఎవరు కూడా మాకు సమాధానం చెప్పలేదు సార్. ఇంతకు ముందు వాడిని ఎక్కడ చూసారా మీరు? హార్డ్వేర్స్ ఓనర్ చెప్పేది చూస్తుంటే ఎందుకు సుశీల వచ్చి ట్యాప్ కొనాలి? అది కూడా బోలీవాల్కి వచ్చి ట్యాప్ కొనాల్సిన అవసరం ఉంది. తను ఎక్కడన్నా కొనొచ్చు కదా. తను క్యారెక్టర్ గురించి విచారించారా మీరు? చూసాను సార్. సుశీల పెళ్ళయ్యేటప్పటికి తను ఎవరిని ప్రేమించలేదు. తారిక్తోనూ లవ్లో లేదు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి? తన హస్బెండ్ గురించి అలా చెప్పింది. చాలా కరెక్ట్ గా ఉంది. తను తన భార్యని బాగా ప్రేమించాడు. ఇది కూడా సాధ్యం ఉండొచ్చు. ఇంత ప్రేమ చూపించడం ఇది ఒక గేమ్ ప్లాన్ ఏమో. వాడి మీద నిఘా పెట్టండి. అరే, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇదిగో, నీకు ఫోనే కదా కావాలి. నీ హస్బెండ్, నీ బ్రదర్, నువ్వెవరికంతా ఫోన్ చేయాలనుకుంటున్నావో వాళ్ళందరికీ చెయ్యి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ చోటుకొచ్చే ప్రతి అమ్మాయి, ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని అనుకుంటున్నారు. అవును, కృవినా తెలుసా? వాళ్ళ నాన్నే ఇక్కడికి స్వయంగా పంపించాడు. ఎందుకో మా బ్యూటీ క్వీన్ రితికా కూడా హీరోయిన్ గా ఇక్కడికి వచ్చింది. తర్వాత లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వాళ్ళ నాన్న ఇంకా వాళ్ళ ఆయన కూడా తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ వెళ్ళు. జై హింద్ సార్. ఏంట్రా నువ్వు చేసిన పని? నీకొక మంచి పని దొరికింది, దాన్ని వదిలేసి వచ్చావేంటి? నేను అప్పుడే అనుకున్నాను. సరే పోన్లే, నీకంటూ ఒక షాప్ పెట్టాం కదరా, ఆ షాప్ నేనే సరిగ్గా చూసుకున్నావా? ఆ షాప్కి వెళ్ళటం లేదు. అసలు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఏమిటే వీడు అసలు ఏం జవాబు చెప్పడేంటి? నాన్న, మీ నాన్న కరెక్ట్ గానే చెప్తున్నారు. తన మర్చిపో, తన నుంచి మన ఇంటి పరువే పోయింది. చెప్పమ్మా. చూశాను. నేను ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాను. నీకు హాఫ్ అన్ అవర్లో వస్తా. నేను ఇప్పుడు ముంబైకి వెళ్తున్నాను. డీటెయిల్స్ మొత్తం వాట్సాప్ చేస్తాను, ఓకేనా? సరే. ఇదిగో ఇది తీసుకో. ఆయన లోపలికి వెళ్ళాడు. ఇది తీసుకెళ్ళి షీలాకి వెళ్ళు. నేను పని విషయంగా బయటకు వెళ్తున్నాను. ఒక 2-3 రోజులు రాను. అమ్మా, మీటింగ్ చాలా బాగా జరిగింది. అవునమ్మా, అవి 5,000 పీసులే. ఓకే అమ్మా, నేను రేపు వచ్చేస్తాను. హలో హలో
ఇటు చూడు, నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు. వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నీకు నాతో పాటు రావాలనుకుంటే వచ్చేసేయ్. 2-3 రోజులు నేను కూడా ఎస్కేప్ అయిపోతా. కానీ ఈ విషయం గురించి ఎవరికి చెప్పకు, మళ్ళీ వాళ్ళు కూడా చేస్తారు. సరే పద, పడుకుంటాం. కొంచెం జరిగి పడుకో. నిన్నే డ్రెస్ ఇప్పు. నీ హస్బెండ్ గురించి ఇందాక ఏదో చెప్తున్నావు, ఏమిటది చెప్పు. ఏంటి ఈరోజు మాట్లాడలేదు? నువ్వు ముంబైకి వెళ్ళావా? అందేరి, అక్కనే నా అంగడి ఉంటుంది, రోషిని గార్మెంట్. నా హస్బెండ్ ముంబైలో ఉంటున్నారు. రండి సార్, ఏం కావాలి సార్? ఒక మంచి షర్ట్ చూపించండి. తప్పకుండా. ఇది చూడండి సార్, ఇవన్నీ కూడా కొత్త బ్రాండు, ప్రీమియం క్వాలిటీ సార్. నాకు విషయం చెప్పండి, ఈ షాప్ ఓనర్ ఎవరు? ఆయన కొట్లో లేరు సార్, ఆయన చిన్న యజమాని, ఆయనతో మాట్లాడండి. సరే, ఇది ప్యాక్ చేయండి. నమస్తే అండి. నేను ముంబైకి కొత్త, అది అంధేరికి, ఆగ్రా నుండి వచ్చాను. ఈ అంధేరి చీకటి నగరంలో రోషిని అనే పేర్లో ఉన్న ఈ షాపు చాలా ప్రకాశంగా మెరిసిపోతుందండి. ఇదిగోండి కార్డు. సరే, ఓకేనండి, నేను బయలుదేరతా. రోషిని అనే పేరున్న మీ షాప్ చాలా ప్రకాశంగా మెరుస్తోంది. ఇదిగోండి సార్ కార్డ్. అరే కత్తులా ఉంటుంది, లోపలికి వెళ్ళు. అరే నమస్తే నమస్తే, రండి సార్ రండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, పండగ చేసుకోండి, వెళ్ళండి. ఇలా చూడు, ఈ షర్ట్ నీ హస్బెండ్ కొట్లోనే కొన్నాను. ఆయన్ని చూసావా? నువ్వు ఆయన్ని చూసావా? చెప్పు. నువ్వు చాలా అమాయకురాలుగా ఉన్నావు. విషయం అది కాదు, నీ హస్బెండ్ని నేను చంపేశా. అరే, నేను జోక్ చేశాను, జోక్. ఇన్ని రోజులు నీ కథ విని నాకు బోర్ కొట్టేసింది. ఈ జోక్ చాలా ఇంకా కావాలా? సరే కానీ, నీ డ్రెస్ ఇప్పు త్వరగా. కానీ అరే మీరేం చేస్తున్నారు? అరే ఏంట్రా ఇది, ఎప్పుడు ఈ టైంలోనే కరెంట్ ఆఫ్ అవ్వాలా? కరెంట్ పోతే ఏంటి, ఇలా చీకిట్లో మీకు లైట్ ఎందుకు? మీర్ని నేను మాత్రం ఇక్కడ తానికా. నువ్వు చేసేది అస్సలు బాలేదు. నువ్వు చేసేది బాగలేదు. నీ ఊరు అంధేరిలా, మీ అంగడి పేరు రోషిని. ఈ చోటు పేరు అంధేరి, అలాగే మీ షాప్ పేరు రోషిని. చాలా వినోదంగా ఉంది కదా? సార్, ఆ వ్యక్తి చూస్తానికి విచిత్రంగా ఉన్నాడు సార్. సుజిత ఏం చెప్పిందో అదే చెప్పాడు సార్ వారు నా దగ్గర. వాడి ఫోటో లేకపోతే ఫోన్ నంబర్ ఏదైనా ఉందా?
తెలియదు సార్. అయితే నువ్వే ఊహించుకున్నావా? ఇలా చూడు సుజిత్, మనకి కావాల్సిన ఆధారాలు దొరకకుండా మనం ఈ కేసుని ఓపెన్ చేయలేము. నీ దగ్గర వాడి ఫోన్ నంబరు లేదు, ఫోటో కూడా లేదు. అలాంటప్పుడు నీకు ఎలా నేను హెల్ప్ చేయగలను? ఇప్పుడు వెళ్ళు. ఓకే. కానీ నువ్వు ఎందుకురా ఆగ్రాకు వెళ్తున్నావు? నేను ఇస్లామాబాద్కి వెళ్తున్నానమ్మా. సుజిత్, రేయ్, సుజిత్ తన భార్య కోసం చాలా రోజులు టైం స్పెండ్ చేశాడు. కానీ ఇప్పుడు సుజిత్ తన భార్యని వెతుక్కుంటూ ఆగ్రా వరకు వెళ్లిపోయాడు. సుజిత్ తన భార్యని వెతుక్కుంటూ ఈ మధ్యలో అతనికి చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ సుజిత్ కి గెలుపు వచ్చిందని కాలం ఇలా చూడు, నాకు తెలిసినంత వరకు నీ భార్య ముంబైలోనే కనబడకుండా పోయింది. కానీ ఒకరోజు నువ్వు తన ఆగ్రాలో ఉందని కనిపెట్టావు. 2 సంవత్సరాల ముందు కనబడకుండా పోయిన అమ్మాయిని ఇప్పుడు కనిపెట్టడం అసాధ్యం. సార్, తను కనపడకుండా పోలేదు. తనకేదో తప్పు జరిగింది. సరే, నువ్వు చెప్పింది నిజమే అనుకున్న కాసేపు. నీ భార్యనెవరో ఎత్తికెళ్లారు, తను ఒక మంచి రేటుకి అమ్మేశారు. అదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నావు. కానీ సార్, మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? అరే, మేమెందుకు ముంబై పోలీస్ దగ్గరికి వెళ్ళాలి? మాకు ఆధారాలు కావాలి. అప్పుడే కేసు ఓపెన్ అవుతుంది, లేకపోతే కుదరదు. ఒక డీసెంట్ అయిన అబ్బాయి ఇలాంటి చోట్లకి వెళ్ళాడు కదా. కానీ వాళ్ళ భార్యని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఒకరి అమ్మ, ఒకరి చెల్లెలు, ఇంకొకరికి కూతురు. కానీ ఆ ఏరియాలో ఉండే ఆడవాళ్ళకందరికీ ఒకే పేరు. అరే, రండి రండి సార్. వెళ్ళరండి సార్. ఇక్కడ చూడండి సార్, ఈరోజు చాలా మంది ఉన్నారు. రండి సార్, రండి రండి, అందరూ త్వరగా రండి. సార్ చూడండి సార్, ఇంకా నా దగ్గర చాలా మంది ఉన్నారు. సార్ రండి సార్. సార్ నేను తన్ని చూశాను మ్యామ్. నేను తన్ని చూశాను మ్యామ్. నేను ఆగు ఎప్పుడు చూశాను అబ్బాయి, మ్యామ్ తన్ని. కొంచెం ఆగు ఆగు, మెల్లిగా ఏం చూసావో చెప్పు. మ్యామ్, నేను నా వైఫ్ని ఆ మాల్లో చూశాను మ్యామ్. నేను మ్యామ్, ప్లీజ్ తన్ని కాపాడండి మ్యామ్. ప్లీజ్ మ్యామ్. సరిగానే చూసావా? నీ వైఫేనా? అవును మ్యామ్, అవును మ్యామ్, నేను నిజమే చెప్తున్నాను మ్యామ్. రంజన్, ఇద్దరికి మంచినీళ్ళు ఇవ్వు. మ్యామ్, కొంచెం నేను నోరు ప్రశాంతంగా బాగట్లేదు మ్యామ్. మంచినీళ్ళు తాగేసి ఇదిగో, ఏమైందో తీసుకో. చెప్పు. నీళ్ళు తాగు ముందు. అరే రండి సార్, రండి రండి. రండి ఇలా సార్, రండి సార్. ఇక్కడ చాలా ఇటువైపు మంది చూడండి. ఉన్నారు. చెప్పండి సార్, ఎవరు కావాలి? రా, ఏ, కొంచెం ఇటువైపు ముందుకు రా. రా. ఇక్కడ చూడండి చూడండి సార్. సార్. ఇంకోటి కూడా ఉంది. లోపలికి వెళ్ళండి సార్. సిగ్గుపడకుండా లోపలికి వెళ్ళండి సార్. అరే, సిగ్గుపడకండి సార్. అరే చెప్పండి సార్, ఏమైంది? ఇష్టం లేదా? అరే, ఇక్కడ మీకు ఎవరు నచ్చలేదా? రండి ఏయ్, రండి, త్వరగా బయటికి బయటికి రండి. రండి. ఏమైందన్నా? అవునవును. ఏ పోలీసు వచ్చారా? అయ్యో, వెళ్ళండి, పోలీసు వెళ్ళండి. వచ్చారు. పదండి, పదండి, తప్పండి, పదండి, వెళ్ళండి. పదండి. ఇటాలు, ఇటాలు. నువ్వు అటాలు. పద, పద. త్వరగా ఏయ్, ఎక్కడ లోపలికి వెళ్ళు. వెళ్తున్నారు? లోపలికి వెళ్ళు. వాళ్ళు ఇంకా పట్టండి. ఏయ్, పట్టే వాడిని. ఎవరా నువ్వు? సార్, సూజీ, సూజీ, నువ్వు నా సుజాతవేగా.
ఏయ్, నిన్ను. ఏయ్, చెప్పిందా చెప్పు నిజం చెప్పు చెప్పు చెప్పు. సార్ నేనే చేయలేదండి, వీళ్ళిద్దరే అన్నిటికీ కారణం సార్. ఈ అంగడి నంబర్ 20? అవును ఇదేనమ్మా. ఇక్కడ పండ్లకి మనిషి వెతుకుతున్నారా? కానీ నువ్వు ఆలస్యంగా వచ్చావమ్మా. మళ్ళీ వచ్చే నెలరా. సార్ మీ షాప్ లో జాబ్ వేకెన్సీ ఉందా? అయ్యో లేదమ్మా. కానీ సార్ నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు ఈ పని చాలా అవసరం సార్. ఇదిగో ఆగు. నేను చూస్తే చాలా బాధలో ఉన్నావు. పని వెతుకుంటే కదా ఇక్కడికి వచ్చావు. నేను కూడా ఇక్కడ ఇంటర్వ్యూ కోసమే వచ్చాను. నువ్వు కూడా వచ్చేస్తావా నాతో? లేదు దొరగా, నేను మా ఇంటికి వెళ్ళాలి. అరే 5 నిమిషాల్లో ఆటోలో వెళ్ళిపోతాము, పద. మంచినీళ్ళు తాతావా? ఇదిగో తాగు. థ్యాంక్ యూ. నేను తనకిచ్చిన నీళ్లలో మత్తు మందు కలిపాను. తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి. ఆ అమ్మాయిని ఎక్కడ చూసావు, ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చావు? నాకు తెలీదండి. నీకు చాలా టైం ఉంది, అర్థమైందా? తన లిస్ట్ ఏమని చెప్పు. నువ్వంతా ఒక ఆడదానివి. నాకు ఒక విషయం ఇంకా అర్థం కావట్లేదు. ఇంతకీ సుశీల జై స్టోర్కి ఎలా వెళ్ళింది? ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి సుశీలకి 2 నెలలు పట్టింది. సుజీ ఇక్కడికి పోలీస్ స్టేట్మెంట్ కోసం వచ్చారు. మేడం, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు? నీకు నిజం తెలిసిపోయిందా? ఇదిగో చూడు, నేను నా 3.5 లక్షల రూపాయల్ని సుజీత్ ఎడ్యుకేషన్ కోసం ఖర్చు పెట్టాను. అలాగే ఇది చూడు, చూసావా? సుజీత్కి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాడికి ఒంట్లో బాగోకుండా పోతుంది. వాడి ట్రీట్మెంట్ కోసం నేను ఖర్చు పెట్టింది 72,350 రూపాయలు. ఈ ఖర్చు అంతటిని నేను నోట్ చేసి పెట్టాను. ప్రతి దానికి నా దగ్గర బిల్స్ ఉన్నాయి. నేను ఇదంతా ఎందుకు నోట్ చేశానో తెలుసా? సుజీత్కి ఎప్పుడు పెళ్ళవుతుందో సుజీత్కి ఖర్చు పెట్టిన డబ్బులంతా మీ ఇంట్లోంచి తీసుకోవాలని. వడ్డీతో సహా ఆ డబ్బు తీసుకుంటాను నేను. నన్ను మోసం చేసేద్దామని మాత్రం అనుకోవద్దు. నీ ఫ్యామిలీ నుండి సెటిల్మెంట్ డబ్బులు నాకు వచ్చే తీరాలి. అలా చూడడం నాకు అసలు ఇష్టం ఉండదు. నీ డబ్బు సుజీత్ కడతాడా లేకపోతే సంగీత కడుతుందా? అందరికీ అన్ని విషయాలు తెలుసు. ఏం తెలియనట్టు చూడకుండా డబ్బుని ఎలా రెడీ చేయాలో ఆ సంగతి ఏంటో చూడు. లేకపోతే మీ అన్నయ్య దీనంతటికి బాధ్యత. అర్థమైందా? తర్వాత నేను ఆ బ్రదర్ తారీఖ్ కాల్ చేశాను. సుజిత్ నా దగ్గర చెప్పారు, కంపెనీకి వారే రిక్వైర్మెంట్ అని. తనకి పనుల గురించి అన్నీ తెలుసు, కానీ తన నంబర్ నా దగ్గర లేదు. అందుకే సుజిత్ ఫోన్ యూస్ చేశాను. తర్వాత ఈ విషయాలు సుజిత్ దగ్గర దయచేసి చెప్పవద్దు చెప్పాను.
మీరు దిగులుగా ఉండడం గురించి తనకేమీ చెప్పలేదా మీరు? లేదు సార్, తన దగ్గర ఒక్క 2-3 సారి మాట్లాడి ఉంటాను, మిగతా ఏమీ మాట్లాడలేదు. మా అమ్మకి పండ్ల విషయాన్ని మాట్లాడాను. పూరివెల్లిలో ఒక అడ్రస్ ఇచ్చారు. తర్వాత పూరివెల్లి మా అమ్మ ఇంటికి పక్కలే ఉంది. అందుకోసం నేను మా అమ్మతో ఉన్నాను. అక్కడ ఉండి నేను పండ్లు వెతికమ్మని చూశాను. తర్వాత సారత్ అల్తాఫ్ వారి దగ్గర నన్ను ఇచ్చాడు. మీరు దిగులు పడద్దు, మేము బాడీని రికవర్ చేసాం. ఆ అల్తాఫ్ని పట్టుకున్నాం మేము. మీరు దిగులు పడద్దు. ఆ తారిక్ మనందరి దగ్గర అబద్ధం చెప్పాడు. నన్ను క్షమించి సుజీ. నన్ను క్షమించండి, మీ దగ్గర అన్ని దార్చిందానికి. తారిక్ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. కానీ అతను చెప్పిన ఒక అబద్ధం వల్ల సుశీల 2 సంవత్సరాల జీవితం నాశనం అయిపోయింది. ఆ బాధల నుంచి బయటకు రావడానికి సుజీత్ కి సుశీలకి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత సుజీత్ ఇంకా సుశీల ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల నుస్రత్ ఇచ్చిన ఆ లిస్టు ప్రకారం ఆ 5 అమ్మాయిల్ని పోలీసులు రెస్క్యూ చేశారు. ప్రాస్టిట్యూషన్ అనేది ఈ సమాజంలో సర్వసాధారణంగా జరిగిపోతుంది. ఇక్కడున్న చాలా మందికి ఆడవాళ్లు ప్రాస్టిట్యూషన్ లో మాత్రమే సేఫ్టీగా ఉంటారని అనుకుంటున్నారు. అలా అని తప్పుగా ఆలోచిస్తున్నారు. చాలా ఆడవాళ్లు ఈ ప్రాస్టిట్యూషన్ లో వాళ్ళ స్వార్థం కోసం పోరాడుతూ ఈ వృత్తిలో ఉంటున్నారు. కానీ వాళ్ళని ఫోర్స్ చేస్తున్న ఈ సమాజం అడగట్లేదు. ఒక బలవంతంగా కష్టంలో ఈ ప్రొఫెషన్ లో ఉంటున్న ఈ ఆడవాళ్లనే అడుగుతూ ఉన్నారు. వీళ్ళు కూడా మనతో పాటే బ్రతుకుతూ ఉన్నారు. డబ్బు సంపాదించడానికి, కుటుంబాల్ని పోషించడానికి ఈ వృత్తిలోకి వస్తున్నారు. ఆడవాళ్లు కాలానుసారంగా బానిసలుగా ఈ సమాజంలో అసలు మారటం లేదు. ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, ఇంకా ఆఫీస్ కూడా వెళ్ళాలి. ఎవరు వాళ్ల మీద దయ చూపించరు. ఒక మగవాణ్ణి పెళ్లి చేసుకోవడం వల్ల జీవితాంతం బానిసలుగా ఉండమంటారా? ఈ పరిస్థితి మారాలనుకుంటున్నాను. అందర్నీ సమానంగా చూసే ఒక దృష్టి ఉంటే మహిళల మీద జరుగుతున్న ఈ నేరాలు అన్నీ కొన్నిగా తగ్గిపోతాయి. కానీ ఇది ఆడవాళ్లు మాత్రమే అనుకుంటే జరగదు. ఈ లోకంలో సుజిత్ లాంటి అబ్బాయిలు కూడా ఉంటున్నారు. భార్య సుఖదుఖాల్లో పంచుకోవడంలో సుజీత్, సుశీల సంతోషంగా ఉండకూడదనే మగవాళ్లు కూడా ఉన్నారు. సుజీత్, సుశీలపై ఉన్న నమ్మకం అదే వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఒక్కటి చేసింది. ఆ నమ్మకం అనేది మనందరిలో ఉండాలి. ఎప్పుడూ మనం మెలకువగా, జాగ్రత్తగా అందరం ఉందా. నేను మీ దివ్యాంకి త్రిపాఠి దయ. ఇంకొక కొత్త ఎపిసోడ్లో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు చూస్తూ ఉన్నది క్రైమ్ పెట్రోల్ అలర్ట్, ఉమెన్ అగైన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళ పోరాటం కాదు, అందరు మహిళల కోసం. జై హింద్.